మన మధ్యలో మరి పాస్టర్ నాకెంతో సన్నిహితులు మరి పాస్టర్ గారు మరి బ్రదర్ వినయ్ గారు ఉన్నారు మన మధ్యలో. ఎంతో చక్కని పరిచర్య ఎన్నో ఏళ్ల నుంచి మరి వారు పరిచర్య చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఇలాంటి యవనస్తుల కూడికల్లో నుంచే వారు ఎంతో ఉద్యమాన్ని తీసుకొచ్చి అనేక యవనస్తులకి మాదిరికరంగా అనేక యవనస్తులని మరి ప్రభునందు స్థిరపరిచి బలపరిచిన సేవకులు వారు నేడు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి ఈ యొక్క సమయంలో వారు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా అందరం కూడా శ్రద్ధగా విందాం. మరి ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. ఓవర్ టు యు. Hallelujah, hallelujah. I feel the presence of God in our midst. Hallelujah. Yes, ప్రభు సన్నిధి మన మధ్యలో ఉంది. ఆయన మన మధ్యలో ఉన్నందుకు రెండు చేతులు పైకెత్తి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, దానిని నెరవేర్చుటకు శక్తిమంతుడు. Hallelujah. We need to know our God. We need to understand who he is, and he always is true to his word. ఆయన వాగ్దానానికి, ఆయన పలికినటువంటి వాక్కుకు ఆయన ఎప్పుడు కూడా నమ్మదగిన వాడుగా ఉండే దేవుడు. అందును బట్టి ఆ నమ్మదగిన దేవునికి స్తుతి స్తోత్రము మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ప్రభు ఈ రీతిగా మనమందరం కూడా ఆయన సన్నిధిలో కూర్చోడానికి ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి నేను ఆ దేవాది దేవుని స్తుతిస్తా ఉన్నాను. నాకు ఈ చక్కటి తరుణాన్ని అందించినటువంటి జీసస్ కాల్స్ మినిస్ట్రీస్, జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, స్పెషల్లీ తెలంగాణ వారందరినీ కలిసి రీజనల్ మేనేజర్ గారు రమణ, I have met him. We have known each other for a couple of times. I've been preaching in Jesus Calls meetings, prayer towers for quite some time now. The Lord has given me such a wonderful privilege, and thank you so much, Anna, for having me once again with all of you. And as Brother Dayakar also said, we have known each other. He's like my younger brother too. We share. So దయాకర్ని బట్టి కూడా, బ్రదర్ దయాకర్ని బట్టి కూడా వారు చేసినటువంటి పరిచర్యను బట్టి కూడా ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. అండ్ హీ ఈస్ ద కనెక్టింగ్ లింక్ ఫర్ మీ టుడే టు బీ ఇన్ యువర్ మిడ్స్. So thank you, Dayakar, for thinking of me, because I count it a great privilege to minister to the people of God. Hallelujah. ఎందుకంటే మనమంతా ఎవరు అనంటే ప్రభువైన యేసు క్రీస్తు తన స్వంత రక్తాన్ని ధారపోసి రక్షించాలి, వీరు నా ప్రాణాన్ని అర్పించైనా కూడా రక్షించడానికి యోగ్యులు, అర్హులు అని ఎంతగానో అత్యంత విలువైన వారిగా ఎంచిన వారము మనం. I mean, the Lord counts all of us very precious. So if the Lord counts, ఇప్పుడు నన్ను ఎక్స్క్లూడ్ చేసుకుంటే, ఎందుకంటే ఐఎమ్ స్పీకింగ్ టు యూ. చాలా మంది ఏమనుకుంటారంటే బీయింగ్ అ స్పీకర్ ఇస్ ఎ ప్రివిలేజ్ అనుకుంటారు, కానీ నా మట్టుకైతే బీయింగ్ అ స్పీకర్ ఇస్ అ ప్రివిలేజ్. ఎందుకు అని అంటే బికాస్ ఐ ఆమ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ టు గాడ్స్ ప్రెషస్ పీపుల్. దేవుడు ఎవరినైతే ప్రశస్తమైన వారిగా ఎంచుతున్నాడో, దేవుడు ఎవరినైతే నా ప్రభు, నా రక్షకుడైన యేసు ప్రభు ఎవరినైతే ఘనులుగా ఎంచాడో, వారికి నేను పరిచర్య జరిగించడం అంటే అది ఖచ్చితంగా ఘనమైనటువంటి విషయం. సో ఐ కౌంట్ ఇట్ అ గ్రేట్ ప్రివిలేజ్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఎంతో భయముతో, ఎంతో వణుకుతో, ఎంతో శ్రద్ధాభక్తులతో మీ అందరితో కూడా ఈ వాక్యాన్ని నేను పంచుకుంటున్నాను గనుక మీ వద్ద నుండి కూడా నేను అదే ఆసక్తిని ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభు మనతో మాట్లాడనై ఉన్నాడు. ఆమెన్. రైట్. మీలో ఎవరికైనా కూడా వీడియో ఆన్ చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే మీరేం చేయండి అంటే, జస్ట్ టు లెట్ మీ నో దట్ యు ఆర్ లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారని, దేవుని వాక్యంతో మీరు ఏకీభవిస్తున్నారని, ప్రభు పలుకుతున్నటువంటి మాటలతో ఏకీభవిస్తున్నారని తెలియనట్లుగా చాట్ బాక్స్లో మీ రెస్పాన్సెస్ టైప్ చేస్తూ ఉండండి. రైట్. యూ ఆల్రెడీ సీ Priscilla is our church member. She has also joined. I thank God for her. Brother Joshua also was typing. Josh అని ఇంకొక మెసేజ్ వచ్చింది. He is also our church member. He has also joined. So అది ఎందుకు అన్నానంటే, అగ్రిమెంట్ వాక్యం చెప్తుంది. యేసే చెప్పారు, ఎప్పుడైతే ఇద్దరు ఏకీభవిస్తారో ప్రభువు భూమి మీద ఉన్నటువంటి క్రియలను, లేకపోతే భూమి మీద దేనినైతే బంధిస్తారో అది పరలోకమందు బంధింపబడుతుందట. భూమి మీద దేనైతే విప్పుతారో అది పరలోకమందు విప్పబడుతుందంట. హల్లెలూయా. ఇద్దరు ఏకీభవించి ఏది అడుగుతారో ప్రభు అది దయచేస్తాడంట. ఆమెన్ చెప్తారే. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు మీరు రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పవచ్చు. ఆమెన్. ఇది అసలే యంగ్ పీపుల్ యూత్ మీటింగ్. మనమందరం కూడా యూత్గా ఉండాలా. ఆమెన్. Young people are known for their energy.
యంగ్ పీపుల్ ఆర్ నోన్ ఫర్ దేర్ పర్సీవియరెన్స్, లేకపోతే వారి యొక్క ఎక్సైట్మెంట్ గురించి, రైట్? సో లెట్ us all be so encouraged in the presence of the Lord. ఇద్దరు ఏకీభవించి ఒక విషయం ఏకీభవించి ప్రార్థిస్తే that shall be granted, రైట్? ఇద్దరు దేని గురించి అయితే ఏకీభవించి ప్రభు సన్నిధిలో, ప్రభువా ఇది మాకు జరగాలి, మాకు కావాలయ్యా అంటే ప్రభు దానిని గ్రాంట్ చేసేస్తాడు. హల్లెలూయా. సో లెట్ us just come together in unison, in agreement in the presence of the Lord, and the Lord is going to bless us. హల్లెలూయా. రైట్, ఒక వచనాన్ని మనం చదువుకొని త్వరగా మన వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఐజియా చాప్టర్ 60 verse 15. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము. Just for the sake of participation, not that I want you to read, but just for the sake of participation, I would like someone to read, right? ఆ బైబిల్ చదువుతున్న టైంలో మాత్రమే మీరు మీ ఆడియోస్ని అన్మ్యూట్ చేసుకొని మిగతా టైమ్స్ అంతా కూడా మ్యూట్ చేసేసి పెట్టేసుకోండి, బికాస్ ఇట్ విల్ హెల్ప్. ఎవరైనా కూడా చదవాలనుకున్న వారు ఇంగ్లీష్లో అయినా పర్వాలేదు, తెలుగులో అయినా పర్వాలేదు. ఐజియా చాప్టర్ 60 verse 15. ఇంకెవరైనా కూడా ఆ వర్స్ ని చాట్ బాక్స్ లో పెట్టండి, సో దట్ పీపుల్ కెన్ రీడ్. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము చదువుతున్నారు, రైట్? Yeah. You will no longer be forsaken and hated, a city deserted and desolate. I will make you great and beautiful, a place of joy forever and ever. రైట్. తెలుగులో కూడా చదవండి ఎవరైనా ఒకసారి. The key word today is forever and ever, right? తెలుగులో కూడా చదువుదాం ఎవరైనా. నీవు విసర్జింపబడిన బడున బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదడు. ఆమేన్. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు నేను నీకేం చేస్తాను అంటే, నిన్ను శాశ్వత కాలమునకు శోభాతిశయముగా మారుస్తాను. రెండవది, తరములకు నిన్ను సంతోష కారణముగా చేస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఇది ప్రభు మనకు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం. మనలో ఎవరమైనా కూడా నేను విసర్జింపబడి ఉన్నానని, లేదా నన్ను ద్వేషిస్తున్నారు జనాలు అని బాధపడుతున్నట్లయితే, మనము కృంగిపోతున్నట్లయితే, రైట్, యాజ్ ఎ చర్చ్, యాజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ నేటి కాలంలో ప్రపంచవ్యాప్తముగా చాలా మట్టుకు దేవుని బిడ్డలు ఆ శ్రమను కానీ, ద్వేషాన్ని కానీ, తిరస్కారమును కానీ ఎదుర్కొంటా ఉన్నారు. మన భారతదేశంలో కూడా వీఆర్ ఫేసింగ్ సమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, రైట్? బట్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు us, because you are being forsaken, because you are being hated. ఎవరు కూడా నిన్ను దాటిపోరు, కానీ ఎందుకు దాటిపోరో తెలుసా? నేను నిన్ను బహుతరములకు శోభాతిశయముగా చేయబోతా ఉన్నాను. శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నేను నిన్ను చేస్తానని చెప్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? This is a promise. I encourage all of you to receive this promise. Amen. Let us receive it in the name of Jesus. Instead of feeling rejected, instead of feeling discouraged, కృంగిపోవడానికి బదులుగా, లేదా సెల్ఫ్ పిటి, మన మీద మనమే జాలి పడడానికి బదులుగా, అయ్యో నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, ఎవరు నాకు లేరు, ఎవరు నన్ను అర్థం చేసుకునేవారు లేరు, ఎవరు కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు లేరని మనము బాధపడే కనుక, మా మమ్మీ డాడీ నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా ఫ్రెండ్స్ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, ఇలా కాకుండా, ఇలా జరుగుతున్నప్పుడు మనము దేని విషయమే సంతోషించాలో తెలుసా? దీని తర్వాత ప్రభువు నన్ను శోభాతిశయముగా మార్చబోతున్నాడు అన్న విషయాన్ని మనము గ్రహించగలగాలి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. I just wanted to start the meeting with this word of promise, because this is a word from the Lord. Hallelujah. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవం గల దేవా నీకు స్తోత్రం. వాగ్దానము చేసిన దేవా, నమ్మదగిన వాడా, ఈ సాయంకాల సమయమున ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో సమకూర్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు.
ప్రభా, మా స్థితిగతులు ఏమైనప్పటికీ కూడా నీవు మమ్మలను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నీవు మారుస్తానని చెబుతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మా స్థితిగతులను మార్చి ప్రభానైనా అనేకులకు ప్రభానైనా సంతోష కారణముగా మమ్మల్ని మార్చబోతున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభానైనా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ప్రభా, నీవు మమ్మలను అనేకులకు ప్రభా ఒక లైట్ హౌస్ గా మార్చాలన్నటువంటి ఉద్దేశము కలిగి ఉండి ఈ విషయాలను మాతో పలుకుతున్నందుకే నీకు స్తోత్రాలు. వాక్యాన్ని తేటపరిచి ప్రభానైనా మా మనస్సులను ప్రభానైనా తేటపరిచి మా తలంపులను తేటపరిచి నీవు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట సూటిగా మా హృదయంలోనికి చొచ్చుకొని పోనట్లుగా నువ్వు కృప దయచేసి నీవు మహిమ పొందుమని ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రైట్, నేను రక్షణ పొంది సుమారు ఇప్పటికి 25 years అయిపోయింది. ప్రభువైన యేసు క్రీస్తుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించింది 1996 సంవత్సరంలో. 1996 February 19th was the day when I got baptized. Amen. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇయర్ 2001 నుండి ప్రభు పరిచర్యలో ఎన్నో కెపాసిటీస్లో ఎప్పుడు అంటే నాకు ఇది కావాలి అది కావాలని ఏం కాదు, నాకు ఎప్పుడు ఏ అవకాశం దొరికినా ప్రభుని సేవించుటలో, ప్రభు మందిరంలో పరిచర్య జరిగించుటలో అది నేను చేస్తూ వచ్చాను. ఒక వర్షిప్ లీడర్గా, ఒక సండే స్కూల్ సూపరింటెండెంట్గా, సండే స్కూల్ టీచర్గా, విబిఎస్లో వాలంటీర్గా, దాని తర్వాత యూత్ డైరెక్టర్గా, దాని తర్వాత మా చర్చ్లో చర్చ్ ప్లాంటింగ్ టీంలో రైట్ చర్చ్ ప్లాంటింగ్ టీంలో నేను ఒక మెంబర్గా, దాని తర్వాత యాజ్ అన్ ఇవాంజలిస్ట్ వీ హ్యావ్ మూవ్డ్ అవుట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్లీ తెలంగాణలో ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాలలో రంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, ఇక్కడంతా కూడా సువార్త పరిచర్యను జరిగిస్తూ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ పర్సూయింగ్ మై స్టడీస్, బిఎస్సి కంప్యూటర్స్ చేస్తూ. దెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ HSBC. I worked for HSBC for almost 7 years. Excuse me. 7 years HSBCలో జాబ్ చేసిన తర్వాత ప్రభు యొక్క పిలుపు మేరకు 2012లో నా జాబ్ని రిజైన్ చేసి 2013లో సంపూర్ణ సేవకు రావడం జరిగింది. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ ఆల్వేస్. ఫుల్ టైమ్ మినిస్ట్రీ, పార్ట్ టైమ్ స్టడీస్, పార్ట్ టైమ్ జాబ్ అన్నట్టుగా ఉండింది నా పరిస్థితి. Because I was so sold out, so committed to the Lord. ఇప్పుడు దమ్మాయిగూడ ప్రాంతంలో ప్రభు ఒక మందిరాన్ని ఇచ్చారు. ఒక సంఘానికి కాపరిగా ప్రభు నన్ను ఉంచారు. ఆ పరిచర్యలో ముందుకు సాగుతూ ఒక ఐటెండెంట్ ప్రీచర్గా దేశవ్యాప్తముగా ఆల్రెడీ in my small experience, the Lord has taken me out of country. He has taken me to international platforms to stand as a witness unto the Lord. ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, నేను రక్షణ పొందినటువంటి ప్రారంభ దశలో, నేను బాప్తిస్మము తీసుకున్నటువంటి తొలి దినాలలో చాలామంది చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, యవన కాలంలో ఇంత చిన్న వయసులో, నేను అప్పటికి ఐ డిడ్ నాట్ ఈవెన్ హిట్ మై టీన్స్. నేను బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఐ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ మై టీనేజ్. ఐ వాజ్ బ్యాప్టైజ్డ్ వెన్ ఐ వాజ్ 11.5 years old. నేను 11.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను బాప్తిస్మము తీసుకొని నా జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకి అర్పించేశాను. 15-16 ఏళ్ల వయసు నుండి ప్రభు సేవ అంటూ, ప్రభు కొరకే నేను బ్రతుకుతానంటూ ముందుకు సాగుతూ ఉన్నాను. సో ఆ 15-16 years ఉన్న ఆ ఏజ్ టైంలో ప్రభు సేవలో నేను ముందుకెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ కొద్దిగా కాలేజ్ని నెగ్లెక్ట్ చేయడము, స్టడీస్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అదంతా చూసి చాలామంది ఏమన్నారంటే, 2 సంవత్సరాలలో వీడు పడిపోతాడు, 2 సంవత్సరాలలో దేవుని నామానికి అవమానం తీసుకొస్తాడు అని చెబుతూ చాలామంది కోట్ చేసినటువంటి రెఫరెన్స్ ఏంటో తెలుసా అండి? యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, రైట్, యవనస్తులు ఖచ్చితంగా పడిపోతారు అన్నటువంటి మాటను కోట్ చేస్తూ వాక్యమే చెప్తోంది, దేవుడే చెప్తున్నాడు యవనస్తులు పడిపోతారని. వీడేంది పెద్ద సేవ అని బయలుదేరుతున్నాడు, వీడు పడిపోతాడు, వీడు పడిపోయి దేవుని నామానికి అవమానం తీసుకొస్తాడు అని చెప్పారు. ఎంతమంది విన్నారు ఆ మాట? వీళ్ళు ఎంతమంది యంగ్స్టర్స్ ఎంతమంది మాట విన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ హావ్ హర్డ్ ప్రీచర్స్ సే
that the young man shall surely fall అని. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. యవనస్తులు బలహీనులు, మీరు తప్పక తొట్టిల్లుతారు అని ఎంతమంది విన్నారు? అయ్యో మీరు ఓకే, హేమలత సిస్టర్ విన్నారు. ఇంకెవరైనా విన్నారా? ప్రిసిల్లా వినింది. ఓకే, జయ సిస్టర్ విన్నారు. రైట్. నా ఎక్స్పీరియన్స్లో అంటే నా యొక్క జీవన అనుభవంలో ఐ థింక్ ఆల్మోస్ట్ every young person has been told that because you are young, Sister Jessica is saying that she has also heard, every young person has heard some preacher or the other, maybe it's their pastor, maybe it's a guest speaker, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఏమని చెప్పబడ్డారు? ఆల్వేస్ యంగ్ పీపుల్కి ఏం చెప్పబడింది అంటే మీరు బలహీనులు, మీరు తప్పక తొట్టిల్లుతారు, మీరు చేయలేరిది, మీరు జాగ్రత్త, యవన కాలంలో ఉన్నారు మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీరు పడిపోతారు. ప్రతి ఒక్కరు కూడా యవనస్తులు అనగానే ప్రతి ఒక్కరు ఎట్లా చూస్తారంటే డౌట్ఫుల్ గా చూస్తారు యవనస్తులను. మేము ప్రభు కొరకు జీవిస్తున్నామంటే మీ వల్ల ఏమవుతుందిలే అన్నట్టుగా చూస్తారు. కానీ ఆ వచనాన్ని మనము కాంటెక్స్ట్ లో చూస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి కాంటెక్స్ట్ లో చూద్దాం, ఓకేనా? యెషయా గ్రంథము 40వ అధ్యాయం, Isaiah chapter 40 verse 28 నుండి చదువుదాం. 28, 29 ఈ మాట 30వ వచనంలో ఉంటది. ఏది? the verse, the word that every preacher tells a young person, బ్యాప్టిజం తీసుకుంటానంటే అబ్బో ఇప్పుడు నువ్వు బ్యాప్టిజం తీసుకుంటావు, వద్దొద్దు, నువ్వు బలహీనుడు, పడిపోతావు, నువ్వు బ్యాప్టిజం తీసుకోవద్దు. నేను ప్రభు కొరకు జీవిస్తానంటే లేదు, నీకు ఇప్పుడే కాదు, నువ్వు పెళ్ళైన తర్వాత, నీకు 30 ఏళ్ళు అయిన తర్వాత, 40 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు సేవ చేయాలి, ఎందుకంటే నువ్వు బలహీనుడు. పీపుల్ హ్యావ్ ఆల్వేస్ బీన్ టెలింగ్ యంగ్ పీపుల్ దట్ యు ఆర్ వీక్, మీరు బలహీనులు అని. ఇఫ్ యూ హ్యావ్ ఆల్సో హర్డ్ దిస్ బిఫోర్, సమ్ ఆఫ్ us have, staying true to the name of this meeting, youth blessing meeting ani, and at the same time this is also called as a U-turn meeting, right? So there's going to be U-turn in our lives in Jesus name. ఈ రోజు నిశ్చయముగా మన జీవితంలో కూడా ఒక U-turn కలగబోతా ఉంది. ఎవరైనా కూడా ఓకే త్వరగా రాస్తా, ఇక్కడ వచ్చేస్తుంది కనుక నేను ఆ స్క్రిప్చర్స్ ని నేను చదువుతా ఉంటాను. yes, definitely there is going to be a U-turn. Hallelujah. Verse 28. నీకు తెలియనే లేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. 29వ వచనం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. 30వ వచనం, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అక్కడ చదివి మనం అక్కడనే ఆగిపోవద్దు, రైట్? 31st వర్స్ కూడా మనం చదువుదాం. 31st వర్స్ కూడా చెప్పండి ఒకసారి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు యవ్వనం వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిమసిల్లక నడిచిపోదురు. రైట్. సో బేసిక్ గా ఈ కాంటెక్స్ట్ లో మనము చదివినట్లయితే ఇక్కడ వాస్తవానికి యవనస్తులకు ఉన్నటువంటి బలమును గురించి ప్రస్తావన జరుగుతోంది, కానీ యవనస్తులు బలహీనులు అని చెప్పట్లేదు, రైట్? బాలురు సొమ్మసిల్లుతారు. మీరు నాకు ఐ హ్యావ్ ఎ 2-year-old డాటర్, ఓకే, 2 సంవత్సరాల పాప ఉంది. ఆమెను పండుకోమంటే అస్సలు పడుకోదు. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి వరకు నడుస్తానే ఉంటది, ఆడుతానే ఉంటది, ఏమన్నా చేస్తూ ఉంటది. కానీ నేనున్నాను అనుకోండి, ఒక 1/2 అవర్ 1 అవర్ ఏదైనా పని చేసినాను అనుకోండి, ఇంట్లో ఏం చెప్తానంటే నేను అలసిపోయాను కూర్చుంటాను అని అంటాను. కానీ మా పాప ఏమంటది, లేదు నేను ఆడుతూనే ఉంటాను, అలసిపోలేదా. నా పెద్ద కూతురు ఉంది, షీఈస్ 6 years old, ఓకే. ఆమె నాకంటే ఎప్పుడు యాక్టివ్. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు ఏంటన్నా, నీకు అసలు అలుపు రాదా అంటే, నేను అలసిపోలేదు నాన్న, నాకు నిద్ర రావట్లేదు నాన్న.
పాయింట్ ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ఈ 30th వర్స్ యొక్క పాయింట్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఇక్కడ నాకంటే యంగ్స్టర్స్ కొంతమంది ఉండొచ్చు. ఐఎమ్ ఆల్సో రిలేటివ్లీ యంగ్. ఓకే, ఐఎమ్ నాట్ దాట్ ఓల్డ్, ఐఎమ్ ఆల్సో రిలేటివ్లీ యంగ్. నాకంటే కూడా చిన్నవాళ్ళు, తక్కువ వయసు వాళ్ళు ఉన్నారు. మీకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, నాకంటే ఎక్కువ స్టామినా ఉంటుంది, మీకు నాకంటే ఎక్కువ క్విక్నెస్ ఉంటుంది. అయితే వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఇంత స్టామినా ఉన్నవారు, ఇంత బలము కలిగిన వారు, ఇంతగా సొమ్మసిల్లనటువంటి చురుకుదనము కలిగిన వారైనా ఎప్పుడో ఒకప్పుడు నిద్రపోతారేమో. ఎందుకంటే నా చిన్న కూతురైనా నా పెద్ద కూతురైనా వాళ్ళిద్దరు ఎంత మేలుకున్నంతసేపు ఎంత యాక్టివ్గా ఉన్నా ఫైనల్గా ఎప్పుడు రాత్రి అయిపోయినాకనో లేకపోతే బాగా అలసిపోయిన తర్వాత బెడ్ మీద ఇట్లా ఒరిగి ఉంటారు కదా, దే జస్ట్ లే దెమ్సెల్వ్స్ డౌన్. అప్పుడు ఆ అలసటంతా వచ్చేసి వాళ్ళు ఏమైపోతారు, నిద్రపోతారు. సో పాయింట్, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, అంత బలము కలిగిన వారైనా అలసిపోతారేమో అన్నది అర్థము, కానీ డెఫినెట్గా మీరు పడిపోతారని కాదు. ఓకే, సెకండ్ థింగ్, ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, మనము అలసిపోకుండా ఉండాలి అని అంటే అలయకుండానటువంటి మన దేవుని ఆశ్రయించాలన్నది సెకండ్ పాయింట్. హల్లెలూయా. మన బ్యాటరీ ఎప్పుడు కూడా రీఛార్జ్ అయిపోతూ ఉంటుంది. యేసయ్య అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో సమరయ స్త్రీతో చెప్పిన మాట ఏంటి? ఈ నీళ్లు తాగువారు మరలా దప్పికొంటారేమో, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువారు ఎన్నటికి దప్పికొనరు అన్నాడు. సేమ్ కాంటెక్స్ట్, సేమ్ మాటలు ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు ప్రభు. ఏమని అంటే, మీ స్వంత బలములో మీ యొక్క ఏజ్ని బట్టి, మీ యవ్వనమును బట్టి మీకు కలిగినటువంటి స్వాభావికమైనటువంటి చురుకుదనము, స్వాభావికమైనటువంటి స్ట్రెంగ్త్ని బట్టి కలిగిన మీరైనా అలసిపోతారేమో, కానీ ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారు ఎన్నడూ అలసిపోరు అన్నది కాంటెక్స్ట్ ఇక్కడ. It doesn't mean that young people cannot stand for the Lord. It doesn't mean young people cannot live a holy life. It doesn't mean that young people do not have the knowledge of God. Yes? Do I have some young people here? Hallelujah. I thought you will be excited to hear this. I took it as a challenge. Almost year 2000 lo gani, yeah, it was almost that, around that area, 1999, 2000, when people were telling me that I was weak. నేను బలహీనుడు, వీడు పడిపోతాడు ఖచ్చితంగా, వీడు తొట్టులుతాడు ఖచ్చితంగా, చూడు 2 సంవత్సరాల లోపు వీడు ఖచ్చితంగా లోకంలో పడిపోతాడు, వీడు ఏదో ఒక తప్పు చేస్తాడు అని మా మామ కానీ మా బంధువులు కానీ ఎవరన్నా కానీ అది చెబుతా ఉన్నప్పుడు, ప్రతిసారి నాకు శోధన వచ్చిన ప్రతిసారి, నాకు ఒక ఏదైనా బలహీనత ఎదురొచ్చిన ప్రతిసారి, లేదా నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ తోటి టైం గడపాలని, లేకపోతే ప్రభువుకి దూరం అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయిన ప్రతిసారి, యు నో వాట్ ఛాలెంజ్డ్ మీ మోర్? You know what challenged me to keep persevering in the presence of the Lord? 1 John 2:14. When everybody was telling me that young people were weak, the Lord was talking to me and he was telling me that I was strong. Hallelujah. 1 John 2:14 చదువుదాం ఒక్కసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. Come on young people, be excited. Respond, do something in the presence of the Lord. Hallelujah. I am writing to you, my children, because you know the Father. I am writing to you, fathers. ఒక్క నిమిషం ఆగుదాం నాన్న. ఇక్కడ ఫస్ట్ థింగ్ చిల్డ్రన్ తో మాట్లాడుతూ పత్రికాగాడు ఏమంటున్నాడు? ఐఎమ్ రైటింగ్ టు యూ. వై? బికాజ్ యూ నో ద ఫాదర్. Hallelujah. And how many of us have heard so many people tell us that young people don't know God? మనలో ఎంతమందికి చెప్పబడ్డాము యవనస్తులే ఉన్నారా మీరు? And this does not mean that we go about arrogantly and confronting our seniors. ఓకేనా? మాకు దేవుడు తెలుసు అని చెప్పి మనకంటే పెద్దలు, మనకంటే సీనియర్స్ వచ్చినప్పుడు మాకెందుకు తెలియదు, వినయనే చెప్పిండు మాకు అంతే తెలుసు అని, వాక్యం కూడా చెప్పింది అనడం కాదు. దట్ ఈస్ నాట్ నోయింగ్ గాడ్. నేను చెప్తున్న మాట ఏంటి అని అంటే, వీ షుడ్ నో అవర్ గాడ్, వీ షుడ్ నో వాట్ అవర్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఇన్ ద లార్డ్. Amen. Right. So I write to you, children, because you have known the Lord. And now I write to you, young men. I am writing to you, fathers, because you know him who has existed from the beginning. Right.
I am writing to you, young people, because you are strong. The word Yes. of God lives in you, and you have defeated the evil one. ఎస్. సో అందరూ నన్ను యవనస్తులు బలహీనులు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, వీడు కూడా వినయ్ కూడా తొట్టిల్లుతాడు, రైట్? మా బంధువులు కానీ, మా నాకంటే సీనియర్స్ కానీ ఎవరైనా కూడా, ప్రతి ఒక్కరు పాస్ ఎవరైనా కూడా వినయ్ కూడా తొట్టిల్లుతాడు, వినయ్ కూడా పాడైపోతాడు అని అంటున్న టైంలో నన్ను మోటివేట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించింది ఏంటో తెలుసా? ఈ వర్స్. పరిశుద్ధాత్ముడు నాతో పదే పదే చెప్పిన విషయం ఏంటో తెలుసా? నీవు బలవంతుడవు. ఆమెన్. మనం చెప్దామా నేను బలవంతుడని చెప్దామా? ఒకసారి చెప్తారా ఎవరైనా? Shall we lift our hands and say, I am strong. I am strong. Hallelujah. Young people, you are strong. You are strong. We are strong. Why are we strong? Because you have the word of God in you. That very moment I understood. ఒకవేళ నా స్పిరిచువల్ లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు నాకు చెప్పాడు ఏంటి? దట్ ఐఎమ్ స్ట్రాంగ్. ద వరల్డ్ వాజ్ టెలింగ్ మీ, ద ప్రీచర్స్ వర్ టెలింగ్ మీ, మై ఫ్యామిలీ వాజ్ టెలింగ్ మీ, my friends were telling me, my brothers, my sisters, my cousins were telling me that I am weak, right? But God was telling me that I was strong. అది నాకు అర్థమైపోయింది. అందుకనే స్మిత్ విగిల్స్వర్త్ అంటాడు ఏమని అంటే, ఇఫ్ గాడ్ సెడ్ ఇట్, ఐ బిలీవ్ ఇట్, అండ్ దట్ సెటిల్స్ ఇట్. ఆమెన్. మనం కూడా చెప్దాం ఒకసారి, ఇఫ్ గాడ్ సెడ్ ఇట్, ఐ బిలీవ్ ఇట్, అండ్ దట్ సెటిల్స్ ఇట్. దేవుడు చెప్పాడంటే నేను దాన్ని నమ్ముతాను, ఇక దానికి మించింది ఇంకొకటి లేదు. ఆమేన్. ఎందుకంటే ఆయన వాగ్దానములు క్రీస్తు యేసునందు అవును ఆమేన్ అయి ఉన్నాయి. స్తోత్రం. మీరెవరు కూడా హల్లెలూయా స్తోత్రాలు చెప్పట్లేదండి. గట్టిగా చెప్పాలా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. రెండు చేతులు పైకెత్తండి. Oh, we need to be excited in the presence of the Lord, because the Lord is telling us something which will encourage our spirits. ఆ ఒక్క వర్డ్ మనం చూద్దాం. ఇశ్రాయేలీలు అందరూ కూడా హీన దశలో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా హీన దశకు చెందిపోయి ఉన్నారు. కానీ దేవదూత గిద్యోనును దర్శించాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మనము చూస్తే దేవుడు గిద్యోనును దర్శించాడు. గిద్యోనును దర్శించి గిద్యోను తన గురించి తాను ఏమనుకుంటున్నాడంటే, నేను బలహీనుడను, నేను చిన్నవాడను, నా కుటుంబము నా గోత్రంలోనే చిన్నది, నేను నా కుటుంబంలో చిన్నవాడనని ఆయన మాట్లాడుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు ప్రత్యక్షమై గిద్యోనుతో ఏమంటాడో తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. స్తోత్రం. దావీదు ఉన్నాడు. దావీదు గొలియాతును చూసి నేను చేస్తాను ఇది అని అంటే అన్నలు ఏమన్నారు? అరే నువ్వు చిన్నోడివిరా అన్నారు. సౌలు ఏమన్నాడు? నువ్వు చిన్నోడివిరా అన్నాడు. కానీ దావీదు యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? దావీదు, నీవు నా మీదకి ఈటతోనూ బల్లెముతోనూ వస్తున్నావు, కానీ నేను నా దేవుడైన యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా నామంలో నీ మీదకి వస్తున్నానని చెప్పాడు. ఆమెన్. సో ఇఫ్ ద వరల్డ్ ఈస్ టెలింగ్ యూ దట్ యు ఆర్ వీక్, I suggest you run to the word of God and see what the word tells you about who you are. Amen. దేవుని వాక్యము మనలను బలవంతులని చెబుతా ఉంది. రైట్. సో టు అవర్ పాయింట్, టు అవర్ సబ్జెక్ట్ టుడే, ప్రభు ఈరోజు మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, మన దశ హీనంగా ఉండొచ్చు, మనం చాలా కృంగిపోయినట్టుగా, కూలిపోయినట్లుగా, బాధపడుతున్నట్లుగా మనం ఉండొచ్చు. కానీ ప్రభు మన వాగ్దానం, మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నాకు చాలా మంది యంగ్ పీపుల్లో కనిపించేటువంటి ఒక విషయం, బికాజ్ అదేంటంటే సెల్ఫ్ పిటీ చాలా ఎక్కువ ఉంటుందండి మనకి. ప్రతి యంగ్ పీపుల్, ఈవెన్ ఐ వెంట్ త్రూ దట్. ఓకే, ఐ థింక్ ఎవ్రీ యంగ్ పర్సన్ ఫీల్స్ దట్ హీస్ అన్లవ్డ్. ప్రతి యవనస్తునికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తలేరనో, లేకపోతే వాళ్ళ బంధువులు కజిన్స్లో అతనికి ఇంపార్టెన్స్ లేదనో, లేకపోతే ఫ్రెండ్స్లో అతనికి ఇంపార్టెన్స్ లేదనో, ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక స్థానంలో చాలామంది యంగ్ పీపుల్ రిజెక్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. రైట్? డూ వీ హ్యావ్ ఎనీ పీపుల్ దట్ హ్యావ్ ఫెల్ట్ రిజెక్టెడ్ హియర్? ఓకే, ఇది చెప్పరేమోలేండి, దట్స్ ఆల్ రైట్. బట్ ఐ థింక్ అందుకనే చాలా మటుకు యవనస్తులు అందరూ కూడా బయట, అంటే వారికి దేవుడు ఇచ్చినటువంటి పరిధిలో నుండి బయటికి వెళ్ళి దే సర్చ్ ఫర్ లవ్, దే సర్చ్ ఫర్ యాక్సెప్టెన్స్. అందుకని చాలా మంది యవనస్తులు ఇంట్లో అమ్మ నాన్నతో గొడవపడి నా ఫ్రెండ్సే నాకు ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. నువ్వు ఎప్పుడు కూడా నాకు కావాల్సింది చేయవు,
నా ఫ్రెండ్సే నన్ను అర్థం చేసుకుంటారు, మా అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకోరు అని చాలా మటుకు యవనస్తులు ఫ్రెండ్స్ తోటి టైం గడపడానికి కారణం ఏంటి అని అంటే దే థింక్ దే ఆర్ రిజెక్టెడ్, రైట్? కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీవు ద్వేషింపబడ్డావని, నీవు శ్రమలలో ఉన్నావని జనులు నిన్ను దాటిపోరు, నేను నిన్ను శోభాతిశయముగా మార్చబోతానని ప్రభు చెప్తా ఉన్నాడు. శాశ్వత శోభాతిశయముగా నేను నిన్ను మార్చబోతా ఉన్నాను. బహుతరములకు సంతోష కారణముగా నేను నిన్ను చేయబోతా ఉన్నాను. ఈరోజు ఒక 3-4 యవనస్తులను మీ దృష్టికి తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. బహుతరములకు శోభాతిశయముగా చేయాలన్నటువంటి వాగ్దానము మనము ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ని మనం తీసుకుందాం. జీసస్ కాల్స్ మినిస్ట్రీ వాజ్ స్టార్టెడ్ బై దినకరన్ అంకుల్, రైట్? ఆయన ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మనలో చాలా మంది పుట్టను కూడా పుట్టలేదు. ఆయన చనిపోయి కొంతకాలం అయింది. అయినప్పటికీ కూడా ఆయన పరిచర్య ప్రపంచ వ్యాప్తముగా అనేకులను ఇంపాక్ట్ చేస్తూ ఉంది. ఆమెన్. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ వెన్ గాడ్ సేస్ నిన్ను శాశ్వత శోభాతిశయముగా చేస్తాను అని. ఆమెన్. యేసు గారు చనిపోయారు. 18వ ఏట ఆయన తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని అప్పటి నుండి సుమారు 64 ఏళ్ల వయస్సు వరకు ప్రభు కొరకు ప్రయాసపడుతూ వెళ్ళారు. ఆయన స్థాపించినటువంటి హోసన్నా మినిస్ట్రీస్, ఆయన చనిపోయిన ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 9 years అయిపోయినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద వరల్డ్. అండ్ దట్ ఈస్ ద సేమ్ ప్రామిస్ యూ అండ్ ఐ హ్యావ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆమెన్. అటువంటిదే దేవుడు, అటువంటి వాగ్దానమే చాలా మంది పరిశుద్ధులకు బైబిల్లో కూడా మనకు కనిపించింది. మనము ఒకవేళ సమూయేలును తీసుకున్నట్లయితే సమూయేలు గురించి బైబిల్లో ఒక చక్కని మాట రాసి ఉంటుంది. అదేంటో తెలుసా? సమూయేలు దినములలో ఇశ్రాయేలీలకు శత్రువు భయము లేకుండిందట. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలను అసలు బాధ పెట్టలేదట. చూద్దాం ఒకసారి ఆ మాట. Thank you, Lord. Yes. 1 Samuel 7:13. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. First Samuel 7:13. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు యొక్క మొదటి గ్రంథం. ఈలాగున ఫిలిస్తీయులు అనుపబడిన వారై ఇజ్రాయేల్ సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధంగా ఉండెను. మరియు సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధంగా ఉండెను. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల యొద్ద నుండి పట్టుకొన్న పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చును. ఎక్రోను నుండి గాతు వరకునున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతుల నుండి విడిపించిరి. మరియు మనం కింద మొత్తం చదువుకున్నట్లయితే మనకు అక్కడ వచ్చినటువంటి దీవెనలన్నీ కూడా కనిపిస్తాయి. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? సమూయేలు ఎంత కాలము బ్రతికాడో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలను బాధ పెట్టలేదు. బాధ పెట్టకపోగా వారి యొక్క ప్రతి స్వాస్థ్యమును, వారు కోల్పోయిన ప్రతి దానిని, వారి గ్రామములను తిరిగి పొందుకున్నారంట. ఆమెన్. ఎందుకు సమూయేలు ఇంత దీవెనకరంగా మారాడు తన తరము వారిలో? దాని తర్వాత సమూయేలు గురించి మనము ఈ రోజు వరకు కూడా మాట్లాడుకుంటున్నాము. ఎందుకు అని అంటే హీ హ్యాడ్ అ స్పెషల్ క్వాలిటీ అబౌట్ హిమ్. మనలో కూడా ఈ క్వాలిటీస్ ఉన్నట్లయితే, రైట్, దేవుడు మనకు వాగ్దానం చేశాడండి ఈరోజు, నిన్ను శాశ్వత శోభాతిశయముగా చేస్తాను, బహుతరములకు నిన్ను సంతోష కారణముగా మారుస్తానన్నాడు. మారుస్తానని చెప్పిన దేవుడు మనలో కొన్ని క్వాలిటీస్ని ఆయన చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఏ క్వాలిటీస్ ఉంటే మనము బహుతరములకు శోభాతిశయంగా మారుతాము అని అంటే, సమూయేలు విషయం మనం ఆలోచిస్తూ సమూయేలు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథంలో ఆయనకు ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను అని బైబిల్ చెప్తా ఉంది. ఒకసారి ఆ మాట చదువుకుందామా? కీర్తన
you, Lord. Right, I missed the verse. Anyway, ఆయనకు ప్రార్థన చేయవారిలో సమయలు ఉండెను అని వాక్యం చెప్తా ఉంది. సో ఫస్ట్ క్వాలిటీ మనకు ఉండాల్సింది ఏంటి అని అంటే, అనేక తరములకు శోభాతిశయంగా మనము మారడానికి ద ఫస్ట్ క్వాలిటీ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఏంటి అని అంటే ప్రేయర్ఫుల్ లైఫ్. ప్రేయర్ ఈస్ వాట్ వీ నీడ్ టు హ్యావ్. వీ నీడ్ టు బి ప్రేయింగ్ పీపుల్. ఆమె 99:6 చూసాం ఒకసారి. 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలుండెను. వారు యెహోవా చాలా ఆయన నామంలో ప్రార్థన చేయవారిలో సమూయేలుండెను. ప్రార్థించిన వారు చాలా మంది ఉన్నారు బైబిల్లో. కానీ ప్రార్థనా పరునిగా గుర్తించడానికి, ప్రార్థనా పరునిగా పేరు పెట్టి పిలవడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే సమూయేలుని ఎన్నుకున్నాడు. ఆమేన్. సో ఆలోచించండి, శామ్యూయల్ యొక్క ప్రేయర్ఫుల్ లైఫ్ ఎంత గొప్పదో. అండ్ అట్ ద సేమ్ టైం శామ్యూయల్ తను తాను కాన్సక్రేట్ చేసుకున్నాడు. మనకు ఇటువంటి వ్యక్తి మనకు దానియేలు గ్రంథంలో కూడా కనిపిస్తాడు. ఈవెన్ డానియల్ వాజ్ ఎ ప్రేయర్ఫుల్ పర్సన్. ఆమెన్. దానియేలు ముగ్గురు రాజుల పాలనలో ఆయన అధికారం చేశాడు. హీ లివ్డ్ డ్యూరింగ్ 3 kings రూల్. ఫస్ట్ ఏమో నెబుకద్నెజరు యొక్క కాలంలో దానియేలు చెరపట్టబడి బబులోనుకు తీసుకొని వెళ్ళబడ్డాడు. ఆ టైంలోనే నెబుకద్నెజర్కు ఉన్నటువంటి కళ, రైట్, ఆయనకు వచ్చినటువంటి కళ, ఆ ప్రతిమ యొక్క కళను గురించినటువంటి భావము దానియేలు చెప్పగా హెచ్చింపబడ్డాడు. దాని తర్వాత మళ్ళీ నెబుకద్నెజర్ గురించినటువంటి మరొక కళ చెప్పినప్పుడు అది నెరవేరినప్పుడు మళ్ళీ దానియేలు హెచ్చింపబడ్డాడు. దాని తర్వాత మాది పారసీకుల రాజ్యం వచ్చింది, రైట్. మాదిల రాజైనటువంటి దర్యావేషు కాలంలో కూడా దానియేలు హెచ్చింపబడ్డాడు, సింహపు బోన్లో వేయబడ్డాడు, రైట్. సో ఈ రీతిగా దానియేలు ప్రతిసారి కూడా హెచ్చింపబడ్డాడు. బెల్షాజర్ కాలంలో ఏం జరిగింది అంటే, అప్పటికి దానియేలు కొంచెము ముసలివాడైపోయాడు. కొంచెము దేవుని యొక్క పాలన, దేవుని భయభక్తులు లేనటువంటి పరిస్థితి కలుగుతున్నప్పుడు బెల్షాజరు దేవుని యొక్క పాత్రలను అపవిత్రపరచగా దేవుని వేలు వచ్చి గోడ మీద మెనే మెనే టెకేలు ఫార్సిన్ అని రాసినప్పుడు ఆ భాష ఎవరు కూడా అర్థం కానప్పుడు జ్ఞానులను పిలిచారు, వీళ్ళని పిలిచారు, వాళ్ళని పిలిచారు, అందరిని పిలిచారు, కానీ ఎవరి చేతన కాలేదు. అప్పుడు దానియేలు జ్ఞాపకం వచ్చాడు. ఆమెన్. దానియేలును పిలిపించి ఆ బెల్షాజర్ యొక్క తల్లి చెప్తుంది, నీ తండ్రి కాలంలో దానియేలు ఉన్నాడు, అతడు పరమ జ్ఞాని, అందరి జ్ఞానంలో గొప్ప జ్ఞాని, ఆయనను పిలిపించని చెప్తే దానియేలు వచ్చి అక్కడ సాల్వ్ చేస్తాడు సిచ్యువేషన్. దానియేలుకు కానీ సమూయేలుకు కానీ ఇంత ప్రత్యేకత రావడానికి కారణం ఏంటి? ఎన్ని తరాల వారైనా, ఎన్ని రాజులైనా కూడా, ఎన్ని పరిపాలన వస్తున్నా కూడా, ఎన్ని కింగ్షిప్స్, ఎన్ని రూలర్స్ వస్తున్నా కూడా డానియేల్ మాత్రం ఒక కాన్స్టెంట్ గా ఉండడానికి కారణం ఏంటంటే దే వర్ ప్రేయర్ఫుల్ పీపుల్. ఆమెన్. మన లైఫ్ లో కూడా ఎన్ని చేంజెస్ వచ్చినా, గవర్నమెంట్ లో కానీ, పాలసీస్ లో కానీ, రిసెషన్ లో కానీ, ఎకానమీలో కానీ ఎన్ని చేంజెస్ వచ్చినా కూడా మన లైఫ్ లో మాత్రము మనము ఒక కాన్స్టెంట్ గా ఉండగలుగుతాం. ఎప్పుడో తెలుసా? వెన్ వీఆర్ ప్రేయర్ఫుల్ పీపుల్. ఇఫ్ వర్కింగ్ క్లాస్ పీపుల్ విల్ అండర్స్టాండ్, అంటే నా ఏజ్ గ్రూప్ లో ఉన్నవారు ఎవరైనా కూడా జాబ్ చేస్తే we all understand that there was a severe recession that hit the globe, that the severe recession that hit the globe, the world, 2007 2008 ఆ టైంలో everybody was losing they were losing their jobs. వాళ్ళకి డబ్బులు పోతా ఉన్నాయి, ఉద్యోగాలు పోతా ఉన్నాయి, ఎంతగానో వరల్డ్ ఎకానమీ సఫర్ అయితే వచ్చింది. ఆ టైంలో హెచ్ఎస్బిసిలో నేను జాబ్ చేస్తున్నటువంటి ఆ కంపెనీలో ఈవెన్ ఏవిపీస్ ని కూడా లోపలికి రానివ్వకుండా, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్స్, డిపార్ట్మెంట్స్ కి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్స్ ని కూడా ఫ్లోర్ మీదకి రాకుండా పింక్ స్లిప్ ఇచ్చి వాళ్ళ యొక్క యాక్సెస్ ని రివోక్ చేసేసి పంపించేసినటువంటి తరుణాలు ఉన్నాయి. ఆ టైంలో నాకు జాబ్ చాలా అవసరం ఉండింది. అప్పుడు నేను చెప్పిన విషయం ఏంటో తెలుసా? అందరు కూడా భయపడతా ఉన్నారు, అయ్యో జాబ్ పోతుందేమో అని. దేర్ వాజ్ ఎ డ్రైవ్ విచ్ హ్యాపెండ్ ఇన్ హెచ్ఎస్బిసి అట్ దట్ టైమ్, విఐపి అని. ఆ టైంలో ఇంటిగ్రిటీ ఇష్యూస్, దే వర్ లుకింగ్ ఫర్ లూప్ హోల్స్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఇన్వెస్టిగేషన్. ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు, ఎవరు నమ్మకంగా ఉంటారో అన్నీ చెప్తా ఉండు. ఒకరినైతే వాళ్ళ యొక్క ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ దర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ లో జస్ట్ 0.% 66.5 వస్తే దే రోట్ 67, రైట్. సో ఆ 0.5% వచ్చినందుకు జాబ్ తీసేసినారు. అటువంటి చాలా ప్రాబ్లమాటిక్, చాలా ఇంటెన్స్ సిచ్యువేషన్ లో నేను నా ఫ్రెండ్స్ కి చెప్పాను, అందరు చెప్పిన ఏంటంటే, నేను ఈ కంపెనీకి రిజైన్ చేసి బయటికి వెళ్ళేంత వరకు ఐ విల్ నాట్ లూజ్ మై జాబ్ అని చెప్పాను.
right? ప్రతి ఒక్కరు కూడా they were feeling so insecure about their jobs. But I said, I will not be fired from this company. I will not lose this job unless I resign అని చెప్పాను. ఎందుకంటే that is the inheritance we have, right? We are not governed by the outside, లేకపోతే by the worldly circumstances. Daniel was a constant. Samuel was a constant. Why? Because they prayed always. రాజులు మారారు, పరిపాలనలు మారాయి, కానీ వాళ్ళు మాత్రము మారలేదు. దే ఆల్వేస్ కెప్ట్ దేర్ ప్లేస్. ప్రభు అదే దీవెన మనకు కూడా ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు గురించి ఆలోచిద్దాం. యోసేపు లైఫ్ అంతా కూడా ఎట్లుండింది? అన్నల చేత తృణీకరింపబడ్డాడు. తల్లిదండ్రులు కూడా ఒకానొక పాయింట్లో యాకోబు యోసేపుని ఎంతగానో ప్రేమించినప్పటికీ కూడా ఒక పాయింట్లో యాకోబుకు కూడా యోసేపు అంటే కోపం వచ్చింది. అమ్మివేయబడ్డాడు. దాని తర్వాత 44 ఇంట్లో నిందలు వేయబడ్డాడు. అన్యాయముగా చెరసాలలో 12 years పనిష్మెంట్ తీసుకున్నాడు. 1 year కాదు, 2 years కాదు. మనం బైబిల్ చదివితే ఈ అధ్యాయం అయిపోయింది, సెకండ్ అధ్యాయం అంటే ఈ రోజు జైల్లో వేయబడ్డాడు, రేపే బయటకు వచ్చేసాడు అన్నట్టుగా మనకు ఉంటుంది. కానీ వాస్తవానికి జోసెఫ్ suffered 12 years for the mistake that he did not committed, right? And we talk about our bosses screaming at us, politics being played in our college, లేకపోతే మన ఆఫీస్లో. దానికే మనం కృంగిపోయి నేను ఈ జాబ్ వదిలేస్తా, నేను కొట్లాడేస్తా, నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా అంటూ ఉంటాం మనం. కానీ యోసేపు ఓపికగా ఉండి ముందుకు నడవడమును బట్టి యోసేపు ఫైనల్గా దీవింపబడ్డాడు. హల్లెలూయా. ఎక్కడైతే ఆయన తిరస్కరింపబడ్డాడో, ద్వేషింపబడ్డాడో, యోసేపు హెచ్చింపబడ్డాడు, రాజుగా మారాడు. రాజుగా మారడం మాత్రమే కాదు, కానీ యోసేపును బట్టి ఎన్నో తరముల వరకు ఇశ్రాయేలీలు ఐగుప్తులో వర్ధిల్లుతూ వచ్చారు. ఆమేన్. ఐగుప్తులో ఇశ్రాయేలీలకు గోషెన్ అన్న ప్రాంతము దొరకడానికి, ఐగుప్తీయులలో ఇశ్రాయేలీలు ఘనపరచబడడానికి కారణం ఎవరో తెలుసా? ఓన్లీ వన్ నేమ్, అండ్ దట్ నేమ్ ఇస్ జోసెఫ్. ఓన్లీ బికాస్ ఆఫ్ జోసెఫ్. And why did Joseph become a reason for happiness and a reason for joy forever and ever? Because he maintained a holy life. Amen. Second point, second quality manaku undalsindi ento telusa? Holiness. Parishuddhata manalo undali. We are not weak people of God. Young people, we are not weak. We do not succumb to temptations of this world. It is possible for us to live holy life. మనకు శారీరకంగాను మానసికంగాను పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించడము సాధ్యం. మనము బ్రతకగలుగుతాం. ప్రపంచంలో ఉన్న ప్రతి యవనస్తులాగానే మనము జారత్వంలో పడిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి యవనస్తులాగానే మనకు గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అవసరం లేదు. ప్రతి యవనస్తులాగానే సిగరెట్లు తాగుడు అవన్నీ అక్కర్లేదు మనకి, రైట్? వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్, నేను మా కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి, మీకు అందరికి తెలిసేది ఎట్లుంటుందో కాలేజ్ వాతావరణం అంతా ఎట్లుంటుందో. ఆ ఫ్రెండ్స్ వచ్చి నన్ను సిగరెట్ తాగుతావా అని అడిగేవారు. అయితే నేను తాగను అన్నాను. అంటే ఎందుకు అంటే నేను క్రిస్టియన్ అని చెప్పాను. చెప్తే వాళ్ళు నన్ను అడిగిన విషయం ఏంటో తెలుసా? నువ్వు క్రిస్టియన్ అయ్యుండి సిగరెట్ తాగవా అని అడిగారు నన్ను. ఎంత అవమానము! నువ్వు క్రిస్టియన్ అయ్యుండి ఆల్కహాల్ తీసుకోవా అని అంటున్నారు. దెన్ ఐ సెడ్, నేను క్రిస్టియన్ని కనుక నేను తీసుకోను. Because Christians are called to be holy. మా దేవుడు, the word of God says, be holy for your God is holy. మీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. మా ఆఫీస్లో ఒకసారి అంటే I don't talk about my holiness, okay? It is also not a Christian quality. నేను పరిశుద్ధిని అని నేనేం చెప్పను. కానీ the way we behave, పేతురు గురించి ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వీలైతే గాస్పల్స్లో చదవండి. ఐ ఫర్గాట్ ద రెఫరెన్స్. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు మార్కు సువార్తలో ఉంటుంది మాట. యేసు ప్రభు సిలువ వేయబడుతున్నప్పుడు ఒక యవనస్తురాలు వచ్చి, ఒక చిన్నది వచ్చి పేతురుతో, నీవు కూడా యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడివే కదా అంటే, పేతురు అంటాడు, కాదు నేను కాదు, యేసు ప్రభు శిష్యుడినే కాదని ఆయన తిరస్కరిస్తాడు. కానీ ఆ చిన్నది ఏమంటుందో తెలుసా? లేదు, ఖచ్చితంగా నీవు యేసు ప్రభు శిష్యుడవే, నీ మాట నీ గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది అంటది. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం. The way we speak should project Jesus. Hallelujah. The way we behave should tell the world that we are Christians. Amen.
సో ఒకసారి ఆఫీస్లో ఉన్నప్పుడు క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు క్యారల్ టీమ్ని వాళ్ళు క్యారల్ కమిటీని వారు వేశారు. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్ దాకర్, మేబీ 15 minutes. ఇస్ దట్ ఓకే? విల్ ఫినిష్ సూన్. ఓకే. వాట్ వాజ్ ఐ సేయింగ్? క్యారల్ కమిటీ వేశారు. క్యారల్ కమిటీ వేసిన తర్వాత నన్ను కూడా ఆ టీంలో పెట్టారు. పెట్టిన తర్వాత ఐ వాజ్ ద ఓన్లీ బాయ్ ఇన్ ద టీమ్ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ వర్ గర్ల్స్. సో బై డిఫాల్ట్ ఏమైపోయింది అని అంటే డెకరేషన్ తీసుకురావడము అవన్నీ చేయడము నాకు బాధ్యత ఇచ్చారనమాట. నాకు ఇంకొక అమ్మాయికి బాధ్యత ఇచ్చారు. ఇంకొక అమ్మాయికి బాధ్యత ఇస్తే అదే టీంలో నీలిమ అని ఇంకొక మా కొలీగ్ ఉండింది. తను కూడా క్రిస్టియనే. తను వెంటనే ఏమన్నదో తెలుసా? వినయ్ వేరే అమ్మాయిని తన బైక్ మీద పెట్టుకొని తీసుకెళ్ళాడు, ఆ పని నేను చేస్తానని చెప్పిందా. అర్థమవుతుంది కదా? ఈ విషయం నేను చెప్పలేదు తనకి, బట్ షీ అండర్స్టూడ్ బై ద వే ఆఫ్ మై లైఫ్, రైట్? వాట్ షీ న్యూ వాజ్ Vinay does not entertain anything that might cause any kind of unholiness in his life. నాకు చాలా సంతోషం అనిపించింది అన్నమాట. మా మేనేజర్కి డైరెక్ట్ చెప్పింది, వినయ్ ఆ పని చేయడు, ఎందుకంటే వినయ్ వేరే అమ్మాయిని తన బైక్ మీద, తనకు తెలియని అమ్మాయిని బైక్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళాడు అని చెప్పేసి తను సాక్ష్యం ఇచ్చింది నా గురించి. సో ఐ టెల్ యూ యంగ్ పీపుల్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు లివ్ హోలీ లైఫ్. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు లివ్ వితౌట్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్. It is possible for us to live without Netflix and PUBG. It is possible for us to live without gadgets. It is possible for us to live without any addiction, right? Oh, this is the in thing. It is possible for us to live without dressing sensually. It is possible for us to live by dressing modestly, right? Holiness is possible. It was possible for Joseph. It is possible to you and me, and that holiness will make us a joy forever and ever. ఆ పరిశుద్ధతయే బహుతరములకు మనలను శుభాతిశయముగా సంతోష కారణముగా మారుస్తుంది. ఆమెన్. ఎలీషా గురించి మనం మాట్లాడితే, ఎలీషా గురించి నాకు చాలా మంచి విషయం బైబిల్లో చదవడానికి దొరుకుతుంది. 5వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకి, 2 Kings 5th chapterలో. నయమాను గురించినటువంటి కథ మనందరికీ కూడా తెలుసు. దాని బిగినింగ్ స్టేజెస్లో ఏమవుతుందంటే, నయమాను స్వస్థపరచబడగలుగుతాడు అన్నటువంటి సువార్త ఆ ఇశ్రాయేలు చిన్నది నయమాను యొక్క భార్యకు చెబుతుంది. చెప్పినప్పుడు సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు రాజుకు లెటర్ పంపిస్తాడు. ఏమని లెటర్ పంపిస్తాడు అని అంటే, నేను నా సేవకుడైనటువంటి నయమాను పంపిస్తున్నాను, అతనికి కుష్ఠరోగం వచ్చింది, నువ్వు బాగు చేయాలని సిరియా దేశపు రాజుకి లెటర్ పంపిస్తే, సిరియా దేశపు రాజు బట్టలు చించుకొని ఏడుస్తూ ఉంటాడు. ఈ రాజు అనవసరంగా నాతోటి గొడవకు పెట్టుకోవడానికి కారణం వెతుకుతున్నాడు. ఆ టైంలో సిరియా దేశము చాలా బలమైనది ఉంది, మనకందరికి తెలుస్తూ ఉంది. సో దిస్ ఇజ్రాయెలైట్ కింగ్ వాజ్ అఫ్రేడ్. అయితే ఈ విషయము ఎలీషాకు తెలుస్తుందండి. ఎలీషాకు తెలిస్తే ఎలీషా కోపం వచ్చి ఎలీషా ఏమంటాడో తెలుసా? నీవెందుకు నీ బట్టలు చింపుకుంటున్నావు? ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని వారు ఎరుగునట్లు వారిని ఇక్కడ పంపియని అంటాడు. నాకు ఆ మాట చాలా ఇష్టం. హల్లెలూయా. సమూయేలు గురించి కూడా మాట ఉంటుంది. ఏమనంటే, సౌలుకు ప్రాబ్లము క్రియేట్ అయినప్పుడు రామాలో షిలోహులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమెన్. బబులోను సామ్రాజ్యంలో ప్రాబ్లం కలగగానే దానియేలు గుర్తొచ్చాడు. షమ్రోన్లో ప్రాబ్లం కలగగానే ఎలీషా గుర్తుకొచ్చాడు. ఆమెన్. ఐగుప్తులో సమస్య రాగానే చెరసాలలో ఉన్నటువంటి యోసేపు జ్ఞాపకం వచ్చాడు. ఆమెన్. మన చుట్టుపక్కల మన దేశంలో ప్రాబ్లము రాగానే నీవు నేను జ్ఞాపకం రావాలి. దేవుని బిడ్డలైనటువంటి మనము జ్ఞాపకం రావాలి. దట్ షుడ్ బి ద జీల్ వీ నీడ్ టు క్యారీ. ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఒకడు ఉన్నాడు అన్నటువంటి విషయం వాళ్ళకి తెలిసేటట్లుగా నా ఎదుగు పంపించానని అన్నాడు. ఎలీషా అంత ఘనముగా అద్భుతాలు చేయడానికి కారణం ఏంటి? చివరికి ఎలీషా చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, ఎలీషా ఏ సమాధిలో అయితే సమాధి చేయబడ్డాడో ఆ సమాధిలో ఒక మృతదేహాన్ని వేస్తే తన ఎముకలు తగిలి కూడా మృతుడు సజీవుడు కాగలిగాడు. ఎందుకు అంటే ఎలీషాలో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటో తెలుసా? సర్వింగ్, పరిచర్య చేయుట. స్తోత్రం. ఎలీషా చక్కటి పరిచారకుడు. మూడవదిగా, మనము తరతరములకు శోభాతిశయముగా మారడానికి మనలో ఉండవలసినటువంటి మూడవ క్వాలిటీ ఏంటి అని అంటే, పరిచారము చేయాలి. We need to be serving people.
Jesus himself said, if any of you wants to be a leader, he should be a servant of others first. And very sadly, this is a quality which is missing in today's church, especially in young people. Today's church doesn't want to get their hands dirty. మనకు వర్షిప్ లీడింగ్ ఇస్తే ఓకే, మైక్ ఇస్తే ఓకే, ప్రీచింగ్ ఇస్తే ఓకే, లేకపోతే ఆ మీటింగ్ని చైర్ చేయడానికి ప్రామినెన్స్ ఇస్తే ఓకే. కానీ ఇస్తరాకులు ఎత్తమంటే, గిన్నెలు దోమంటే చర్చ్లో, ఒకవేళ మీటింగ్ కొరకు మందిరాన్ని సిద్ధపరచమంటే వీఆర్ నాట్ రెడీ, వీ డోంట్ డూ ఇట్. ఎందుకు? అమ్మో, నేనేంటి హెచ్ఎస్బీసీలో జాబ్ చేస్తున్నా, నేను యాక్సెంచర్లో జాబ్ చేస్తున్నా, నాకు 40,000 శాలరీ, నాకు 60,000 శాలరీ, నా ఎడ్యుకేషన్ ఏంటో తెలుసా, నా అందం ఏంటో తెలుసా, నేను వేసుకున్న జీన్ ప్యాంట్ ఖరీదేంటో తెలుసా, నేను వేసుకున్నటువంటి ఈ చున్నీ ఖరీదేంటో తెలుసా, ఈ మాటలు మాట్లాడుతున్నాం మనం. అండ్ దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్ చర్చ్. వీ నీడ్ టు బీ సర్వింగ్ పీపుల్, రైట్? ఎలీషా ఇవన్నీ చేయడానికి కారణం ఏంటో తెలుసా? అనాయింటింగ్, రైట్? Because he was anointed, he could do everything, right? ఎవరైనా కూడా మనలో ఎవరైనా కూడా నాతోటి కంటెంట్ చేస్తారా ఈ విషయంలో? కాదన్న వేరే విషయం అని అంటారా? లేదు. It is the anointing of God which enabled Elisha to perform all the miracles that he performed, right? కానీ it was his service to Elijah that enabled Elisha to receive the anointing. Hallelujah. I just pray with all my heart that this generation of young people will understand the secret and the power in serving. పరిచర్య చేసే విషయంలో ఉన్నటువంటి శక్తిని యవనస్తులు గ్రహించుదురుగాక. నిన్నటి దినాన దయాకర్ వాళ్ళ ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు he said that we need prayer warriors, we just don't need your money, we need you, we need your services అని చెప్తా వచ్చాడు. yes, that is true. yes, we need to give our life. వాక్యం చెప్తోంది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో సేవించాలట. పూర్ణ బలముతో ఎట్లా సేవిస్తాం మనం? రైట్? నా మినిస్ట్రీ ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసా? సమూయేలు అంత గొప్ప ప్రవక్త అయ్యాడు కదా, అంత గొప్ప ప్రవక్త కావడానికి సమూయేలు ప్రారంభం ఎక్కడి నుంచి అయిందో తెలుసా? సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచారము చేయించు వచ్చెను. నేను ఈరోజు మీతో ఇలా మాట్లాడడానికి నా మినిస్ట్రీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? నేను మా చర్చ్ మెట్లను ఊడ్చేవాడిని. దట్ వాజ్ మై ఫస్ట్ అసైన్మెంట్. నాట్ ఈవెన్ ద చర్చ్ క్లీనింగ్, మందిరాన్ని కూడా పరిశుద్ధపరచడం కాదు. నాకు ఇవ్వబడిన ఫస్ట్ అసైన్మెంట్ ఏంటో తెలుసా? చర్చ్ మెట్లు మాత్రమే ఊడవాల. ఆ చర్చ్ మెట్లు ఊడవడానికి ప్రతి ఉదయము 6:30కి, మా చర్చ్ 8 o'clock అయితే 6:30 కల్లా నేను చర్చ్లో ఉండి నేను ఊడ్చేవాడిని. యంగ్ పీపుల్, చర్చ్, యంగ్, ఓల్డ్, whoever it is, I want to tell you there is power in serving. పరిచర్య చేయటంలో శక్తి ఉంది, రైట్? అప్పటి కాలంలో భక్తి సింగ్ అంకుల్, ఇప్పటికి కూడా హెబ్రోన్లో కానీ స్పెషల్లీ వాళ్ళు ఉన్నప్పుడు, భక్తి సింగ్ అంకుల్ కానీ, ఏసన్ అంకుల్ కానీ, వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు, ఇఫ్ ఎనీ వన్ వాంటెడ్, ఒక భక్తి సింగ్ అంకుల్ దగ్గరికి ఒక IAS ఆఫీసర్ వెళ్ళాడట. వెళ్ళి, బ్రదర్ నేను మీతో పాటు సేవ చేయాలనుకుంటున్నాను బ్రదర్ అని చెప్పారట. చెబితే భక్తి సింగ్ అంకుల్ అన్నారంట, అవునా బ్రదర్ అన్న. అంకుల్కి తెలుసు, భక్తి సింగ్ అంకుల్కి తెలుసు, హీఈస్ అన్ IAS ఆఫీసర్, హీఈస్ అ కలెక్టర్ అన్న విషయము భక్తి సింగ్ అంకుల్కి తెలుసు. అయితే ఆయన ఏమన్నారంటే, అవునా బ్రదర్ మీరు పరిచయం చేయాలనుకుంటున్నారా? సరే అయితే అక్కడ ఫెనాయిల్ ఉంది, అక్కడ చీపురు ఉంది, వెళ్ళి టాయిలెట్స్ కడగండి అని చెప్పారట. నేటికి కూడా ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దట్ ఈస్ ద నార్మ్ రైట్ నౌ, బట్ భక్త సింగ్ అంకుల్ ఉన్నంత వరకు మినిస్ట్రీలో ఎవరైనా కూడా పార్ట్ తీసుకోవాలంటే వాళ్ళ ఫస్ట్ బాధ్యత ఏంటో తెలుసా? టాయిలెట్స్ కడగాలి. వాళ్ళ ప్రమోషన్ ఏంటో తెలుసా? చెప్పుల స్టాండ్ దగ్గర ఉండాలి. కానీ ఈరోజు నేను మంచి సింగర్ని, నాకు కాకుండా పక్కనోళ్ళకి ఇచ్చారని చెప్పి చర్చ్ మానేసే గనులు ఉన్నారు ఈరోజు. అట్టి దుర్మార్గం మనకు దూరం అవును గాక. ఆమెన్. వి షుడ్ బి సర్వింగ్ పీపుల్. జీసస్ హిమ్సెల్ఫ్ సెడ్, నన్ను మీరు బోధకుడు అంటున్నారు, నన్ను మీరు ప్రభు అంటున్నారు, కరెక్టే. మీరు నన్ను ప్రభు అంటున్నారు, నన్ను నాయకుడు అంటున్నారు, బోధకుడు అంటున్నారు, కరెక్టే. అయితే నేనే మీకు మీ పాదాలను కడిగితే మీరు ఒకరికొకరు సేవ చేసుకోవాలి కదా అని అన్నాడు కదా యేసయ్య. యేసయ్య చెప్పిన మాటలు కూడా మనం వినమా? యేసయ్య చెప్పిన మాటలు కూడా మన మనసుకు పెట్టుకోవడానికి రాదు మనకి. సో ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ, serve in the presence of the Lord. Don't worry about what is given to you, what
వాట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ గివెన్ టు యూ. వాళ్ళకి ఆయన ఫేవరెట్ కనుక వాళ్ళకి మైక్ ఇచ్చారు, మేము తక్కువలో మేము పేదోళ్ళం కనుక మాకు కడగ, అవన్నీ వద్దు మనకి. ఒకవేళ మీ పాస్టరే బయాస్డ్ ఉన్నాడు అనుకుందాం, ఓకే, మా చర్చ్ మెంబర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్తున్నారు నేనే బయాస్డ్ ఉన్నానని వాళ్ళకి అనిపించినా పర్వాలేదు, కానీ ప్రభు కొరకు చేసిన పరిచర్యను మర్చిపోవటకు మన ప్రభువు అన్యాయస్తుడైన దేవుడు కాడని వాక్యం చెప్తుంది. రైట్. వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైసెస్ దట్ ఐ గాట్ ఫ్రమ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ వాజ్ ఏంటో తెలుసా? ఆ సేవకుడు అన్నాడు, వినయ్, నేను నీకు అన్యాయం చేయొచ్చు కానీ దేవుడు నీకు అన్యాయం చేయడని చెప్పాడు. ఆమెన్. నువ్వు నన్ను నమ్మడానికి సందేహిస్తున్నట్టున్నావు అంటే ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చిందిలేండి. సో ఐ వాజ్ అ లిటిల్ స్కెప్టికల్. సో అప్పుడు ఆ సేవకుడు ఏమన్నాడంటే, నేను నీకు అన్యాయం చేయొచ్చు కానీ దేవుడు నీకు అన్యాయం చేయడు, గుర్తుపెట్టుకో అన్నాడు. సో రిమెంబర్, మేబీ because your pastor, your leader is a human being, it's not an excuse, it's not it should not be given as an excuse, but still he's still a human being anuka. Maybe sometimes he is acting out of bias, maybe sometimes he is showing favoritism, maybe, you know, it might not be the case, but maybe. అయినప్పటికీ కూడా నీకు ఇవ్వబడినటువంటి పనిని నువ్వు యథార్థంగా చేయగలిగితే ప్రభు నేను కనపరుస్తాను. So there is power in serving. I pray that all the young people, we are almost 30 participants. ఎంతమంది యంగ్ పీపుల్ ఉన్నారో తెలియదు, రికార్డింగ్ జరుగుతూ ఉంది. If someone will listen to it later, తెలియదు. There is power in serving. Let us serve. Finally, ఒకటి చెప్పేసి ముగించేస్తాను. I think I have crossed my time. David. Amen. David is an amazing guy. డేవిడ్ అయితే దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, he allowed himself to be called as the son of David. Hallelujah. And he was a very cute, ruddy, nice, doe-eyed guy. వాక్యం ఏం చెప్తుంది? చక్కనివాడు, చిన్ననివాడు, దావీదు యొక్క పరిచయం. బట్ ఐ ఆల్సో వాంట్ యూ టు అండర్స్టాండ్, డేవిడ్ యొక్క ఇంట్రడక్షన్ అక్కడనే ఆగిపోలేదు. డేవిడ్ ఈజ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ సమ్ అదర్ వే. యోవాబు అబ్షలోముతో మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? నీ తండ్రి అయిన దావీదును గురించి తక్కువ అంచనా వేయకు. నీ తండ్రి అయినటువంటి దావీదును గురించినటువంటి మాట, దావీదు పేరు వస్తేనే తన శత్రువుల మనసులో సింహాన్ని చూసినంత బెదురు పుడుతుందట. హల్లెలూయా. David grew from a ruddy-cheeked, doe-eyed boy to a man of valor, and it is possible to you and to me as well. మనము కూడా మన ప్రీవియస్ పర్సెప్షన్స్, మన ప్రీవియస్ డిస్క్రిప్షన్స్ని వదిలేసి ఇప్పుడు మనము శోభాతిశయంగా మన గుర్తింపు, మన ఐడెంటిటీ మారే అవకాశం ఉన్నది. హల్లెలూయా. డోంట్ వరీ అబౌట్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ అబౌట్ యూ రైట్ నౌ. థింక్ అబౌట్ వాట్ యూ క్యాన్ బీ ఇన్ ద ఫ్యూచర్. డేవిడ్ కంప్లీట్గా తన ఐడెంటిటీని మార్చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? one of his best, he had many qualities, but one of his best qualities is he was a worshipper. He was a worshipper. Doesn't matter what situation he was in, he always said, Lord, I worship you. Lord, I praise you. He knew his God. Amen. He knew what his God can do. Last ki tana kumarudu bratakali ani 7 days fasting chesina tarvata kuda, aa kumarudu chanipoyina tarvata kuda ayana emanadu telusa? కుమారుడు చనిపోయాడు, దాన్ని బట్టి నేను దేవుని ఎందుకు వదిలేయాలి? నేను దేవుని వదిలేను అన్నాడు ఆయన. ఆమెన్. కానీ మనము ఒక్క చిన్న మనకి ఇష్టమైనటువంటి మొబైల్ ఫోన్ నీళ్ళలో పడిపోతే, దేవుడా నువ్వు ఎందుకు చేసినావు ఇట్లా? ఛీ. We curse God, we blame God for a mere mobile phone, or a mere human being. No. God is greater. God is beyond all that. And that is what made David a joy, a reason for joy forever. అంత మాత్రం అక్కడనే ఆగిపోలేదు. దేవుడు ఏమన్నాడో తెలుసా? యేసు ఏమన్నాడో తెలుసా? నేను మరలా వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చుంటానన్నాడు. హల్లెలూయా. సో డేవిడ్ is not just limited to his generation or his family. He is going, దేవుడు అన్నాడు, నేను దావీదు సింహాసనాన్ని తరతరములకు స్థిరపరుస్తాను, నేను తిరిగి వచ్చి దావీదు సింహాసనం మీదనే కూర్చుంటాను అన్నాడు. ఎందుకో తెలుసా? ద క్వాలిటీ హీ హ్యాడ్ ఇన్ హిమ్ వాజ్, హీ వాజ్ అ వర్షిపర్. ఆమెన్. డూ ఐ హ్యావ్ సమ్ వర్షిపర్స్ హియర్? దయాకర్ చెప్తా ఉన్నాడు, మనము ఆన్లైన్లో చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా చేతులు ఎత్తవచ్చు. మీ స్వరము నాకు వినబడకపోయినా నా స్వరం మీకు వినబడతలేండి. నేను మిమ్మల్ని చూడలేకపోయినా దేవుడు చూసి,
ఇట్ డజంట్ మ్యాటర్ బికాజ్ దావీదు అరణ్యంలో వీణ సితార వాయిస్తా ఉన్నాడు. ఎవరు చూశారండి దావీదును అరణ్యంలో? ఆయన గొర్రెలు చూసే, అవునా? కానీ ఆ అరణ్యములో వాయించినటువంటి సితారానే సౌలు యొక్క అంతఃపురానికి తీసుకొచ్చి సౌలు మీద ఉన్నటువంటి దయ్యాన్ని వెలుగొట్టేటట్టుగా చేసింది. ఆమెన్. సో ఎటువంటి సత్యముతో నీవు ఆరాధిస్తావో ఆ ఆరాధననే నిన్ను హెచ్చించబోతా ఉంది. ఆ ఆరాధననే ఎవరో చూస్తున్నారని, రైట్? ఒకవేళ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, చర్చ్లో వర్షిప్ అయితే నాకు కొన్ని కొన్నిసార్లు అయితే నవ్వు వస్తుంది, కొన్ని కొన్నిసార్లు ఐఎమ్ అ లిటిల్ ఓల్డ్ ఫ్యాషన్. ఓకే, ఐఎమ్ అ లిటిల్ ఓల్డ్ ఫ్యాషన్. డజంట్ మీన్ దట్ ఐ డోంట్ ఫాలో, ఐఎమ్ నాట్ అప్ టు డేట్. ఇట్స్ జస్ట్ దట్ ఇవాళ రేపు వర్షిప్ చేస్తూ ఉంటారు చాలా మంది. చర్చ్కి వచ్చినప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడేమో మైక్ పట్టుకొని స్టేజ్ మీద ఉన్నప్పుడేమో చేతులు పెట్టి ఓ హల్లెలూయా ఫుల్ ఊగిపోతూ ఉంటుంటారు. మళ్ళీ అదే వ్యక్తి వేరే వ్యక్తి వర్షిప్ చేస్తున్నప్పుడు ఆయన కింద ఉంటే మాత్రం మొబైల్ చెక్ చేస్తూ ఉంటాడు, కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటాడు. స్టేజ్ మీద ఉన్నప్పుడేమో భక్తి ఇట్లా ఒలిగిపోతూ ఉంటుంది. అమ్మో భక్తి వేస్ట్ అయిపోతుందేమో, పట్టేసుకుందాం అనిపిస్తుంది. కానీ అదే కిందికి వస్తే లేదు. ప్రసంగికుల దగ్గర కూడా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ప్రీచింగ్ చేస్తున్నాను అనుకోండి, నేను వాక్యం చెప్తున్నాను, అందరూ రండి, అందరూ జాయిన్ అవ్వండి అని చెప్తాను. అదే వేరే వాక్యం చెప్తుంటుంటే ఇన్వైట్ చేస్తానా, ఎంకరేజ్ చేస్తానా వాక్యం వినండి అని? We are not worshipping. And worship is not just giving money. Did you know that? No, sorry. Worship is not just singing. It's also serving the Lord with our inheritance. Amen. Okay, I have many more things to share with you, but I think I'll stop here. Lekapothe next time దయాకర్ కానీ రమణన్న కానీ నన్ను మళ్ళీ ఇన్వైట్ చేయరు, ఈ పాస్టర్కి పిలిస్తే మళ్ళీ ఎక్కువ టైం తీసేసుకుంటాడని. బట్ ఐ థింక్ this should be enough for you, for us to practice until we meet next time. Yes, 4 qualities that can make us a reason of joy forever and ever. బహుతరములకు శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను మనను మలచగలిగినటువంటి 4 క్వాలిటీస్ ఏంటో తెలుసా? చెప్తారా మీరు? ఎవరైనా టైప్ చేస్తారా, లేకపోతే అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? 4 క్వాలిటీస్ మీతో షేర్ చేసుకున్నాను. Prayerful life, praise the Lord, brother. Prayerful life, holiness, then worshipping, then serving the Lord. Thank you very much. Prayerful life, holiness, serving and worshiping the Lord. ఇవన్నీ చేయటం వలన మనము బహుతరములకు శోభాతిశయంగా మార్చబడతాం. దయాకర్ ఇందాక చెప్పినటువంటి మాట అదొక్కటి చెప్పి నేను ముగించేస్తాను. ఆయన మీ వీడియోస్ ఆన్ చేయండి, ప్రీచ్ చేస్తున్న వారికి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని ఎందుకంటుందో తెలుసా? ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు లుస్త్రాలో వాక్యం చెప్తా ఉంటాడు. లుస్త్రా అన్నటువంటి ప్రాంతంలో ఆయన వాక్యం చెప్తా ఉంటాడు. అక్కడ చిన్ననాటి నుండి కుంటి వ్యక్తి ఒకడు వచ్చి వాక్యం వింటా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్పడము ఆ కుంటి వ్యక్తి వింటా ఉన్నాడు. ఓకే, వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. సో ఆ వ్యక్తిలో విశ్వాసం కలిగింది. అయితే నేను కూడా ఇక్కడ ఓపెన్ చేసినటువంటి వారు ప్రసన్న సిస్టర్ కానీ, షారోన్ సిస్టర్ కానీ, జాన్ జేవియర్ గారు కానీ, ఐ థింక్ బెనీ అనుకుంటా, దే వాజ్ అనదర్ వీడియో విచ్ వాజ్ ఆన్, రైట్? వాళ్ళందరినీ నేను చూస్తున్నప్పుడు ఐ వాజ్ అబ్జర్వింగ్ దెమ్. అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు పౌలు కూడా ఆ కుంటి వ్యక్తిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడంట. అబ్జర్వ్ చేస్తూ పౌలుకి ఏమనిపించింది? పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో తెలుసా? పాల్ ఆయనకి స్వస్థత కలగడానికి తనలో విశ్వాసం పుట్టింది, తనకు స్వస్థతను ప్రకటించని పరిశుద్ధాత్ముడు చెప్పాడట. అక్కడ చాలా చక్కగా ఐ లవ్ దట్ వర్డ్, ఐ లవ్ దట్ వర్డ్, దట్ పాల్ కుడ్ సీ ద ఫెయిత్ టు బి హీల్డ్ ఇన్ దట్ lame person. Can our preachers, can our pastors, are they able to see the faith in us? మన విశ్వాసము మన బోధకులకు కనిపెడుతోందా? మనం చూస్తున్నప్పుడు మనలో అద్భుతాన్ని పొందుకోవడానికి, ఆశ్చర్యకార్యాన్ని పొందుకోవడానికి, దేవుని క్రియను పొందుకోవడానికి కావలసిన ఆ విశ్వాసం మనలో ఉందని మన సేవకులు చూడగలుగుతున్నారా? మన కాంటెక్స్లో అది నేను చూడగలగాలంటే మీ వీడియో ఆన్ చేయాలి కదండి. మీరు వీడియో ఆఫ్ చేసుకుంటే నాకు ఎలాగ అనిపిస్తుంది చెప్పండి. దాకర్ అదే చెప్తా ఉండే ఇందాక.
మీ వీడియోస్ని ఆన్ చేయండి. ఎందుకు అని అంటే సో దట్ వీ కెన్ సీ ద ఫెయిత్ దట్ ఈస్ బీయింగ్ కల్టివేటెడ్ ఇన్ యూ. వన్స్ వీ సీ దట్ ఫెయిత్, మేమేం చేస్తాం, వీ కెన్ రిలీజ్ ద వర్డ్ ఆఫ్ ప్రొఫెసీ ఇన్ టు యువర్ లైఫ్. ఎంత మాటలు కాదు, రైట్? వర్డ్ కిల్స్ బట్ స్పిరిట్ గివ్స్ లైఫ్. ఆమెన్. And when a word is released with the Spirit of God, that brings about a change in our lives. Hallelujah. Oh, I thank you. I feel the presence. I wish we had more time. Thank you, Jesus. I feel the presence of the Lord. I feel the presence of the Lord in our midst. Oh, may the presence of the Lord touch you right now. Kallu muskunam vachina prarthana chesukundam. Thank you, Lord. Hallelujah. 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 Worship you, Jesus. I worship you, Lord. Hallelujah. Spirit of God, there is no limitation, there is no distance, there is no limitation of time or distance or medium to you, Lord. Lord, you're not governed by what we are governed with. So right now, I speak your presence and I speak your power to touch every person who has logged in today in Jesus' name. యేసు క్రీస్తు శక్తిగల నామములు ప్రభా, నీ ప్రభావము ప్రతి వారిని తాకునుగాక. నీ అభిషేకము ప్రభానన, నీ ఆత్మ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మము ప్రతి వారి మీద కుమ్మరింపబడునుగాక. వారి వారి అవసరతలు ప్రభానన తీర్చబడునుగాక. ప్రభానన ఈ చాట్ బాక్స్ లో కూడా చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. లార్డ్, దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ యూ. లార్డ్, ఐ లిఫ్ట్ అప్ ఎవ్రీ ప్రేయర్ రిక్వెస్ట్ బిఫోర్ యువర్ ప్రెజెన్స్, ఓ లార్డ్. దేర్ ఇస్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ యువర్ నేమ్, ఓ లార్డ్ గాడ్. లార్డ్, I just pray that you would see the faith that is cultivated in their hearts in the name of Jesus. యేసు నామములో స్వస్థత కావలసిన వారికి స్వస్థత పొందుకొనుటకు విశ్వాసము పుట్టునుగాక. సమకూర్పు కావలసిన వారికి సమకూర్పు పొందుకొనుటకు ప్రభాన విశ్వాసము పుట్టునుగాక. రక్షణ కావలసిన వారికి రక్షణ పొందుకొనుటకు విశ్వాసము కలుగునుగాక. వారి వారి అవసరత చొప్పున వారి వారి విశ్వాస పరిణామమును బట్టి వారికి అద్భుతములు జరుగునుగాక యేసు నామములో. మా మధ్యలో నీ ఆత్మ సంచారమును దయచేసినందుకే నీకు వందనాలు. Lord, I bless them in the name of the Father, Son and the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనేటువంటి యేసు క్రీస్తు నామములో వారిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తా ఉన్నాను. ప్రతి సంఖ్యలు, ప్రతి బంధకములు, ప్రతి కాడి యేసు నామములో విరిగిపోవునుగాక. I set them free in the name of Jesus. I speak deliverance, I speak healing, I speak provision. Lord, I speak spiritual maturity in the name of Jesus. కృపను దయచేసి మీరే మహిమ పొందుమని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే నీకు కోటానుకోటి వందనాలు చెల్లిస్తూ యేసు దివ్యమైనటువంటి నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.